హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. మన గోదాదేవి లోక కళ్యాణ వ్రతమైన ధనుర్మాస వ్రతాన్ని తను ఏ విధంగా ఆచరించిందో మనకు తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలో వివరించింది. ఆ దివ్యమైన వ్రతంను లోకంలో అందరూ ఆచరించి తరించాలని అని మన తల్లి అనుకుంది. వ్రతం చేయడానికి రానటువంటి 10 మంది గోపబాలికల్ని స్వయంగా తన గోష్ఠితో వెళ్ళి నిద్రను లేపుతుంది. ఈరోజు ఈ పాసురంలో 8వ గోపబాలికను నిద్ర నుండి ఏ విధంగా మేల్కొల్పిందో మన గోదాదేవి మనకు తెలియచేస్తుంది. పుల్లిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై కిల్లిక్కలైందానై కీర్తిమై పాడిపోయ్ பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியால முறங்கித்து புல்லும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் குள்ளக் குளிர குடைந்து நீராடாதே பள்ளிக் கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కల్లం తవిరందు కలందు ఏలో రెంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, మన గోదాదేవి నిద్రిస్తున్నటువంటి 8వ బాలిక వద్దకు వెళ్ళి ఈ విధంగా అంటుందట. ఓ బాలిక, మన తోటి స్నేహితులందరూ బకాసురుని యొక్క మొహమును చీల్చివేసిన మరియు దుష్ట రావణుడనే రాక్షసుడిని శ్రీరాముని రూపంలో అవలీలగా తుంచివేసిన మన శ్రీకృష్ణుని యొక్క వీరచరితమును గానం చేస్తున్నారు. మన స్నేహితులందరూ కూడా మనం వ్రతం ఎక్కడ చేద్దాం అనుకున్నామో అక్కడికి చేరుకున్నారు. అక్కడ స్నానశాలకు వెళ్ళి అందులోపలికి ప్రవేశించిరి కూడా. కానీ నువ్వు రాలేదని నేను నీ కోసం వచ్చాను. తెల్లవారుతున్నది అన్న సూచనగా శుక్ర నక్షత్రం ఉదయించింది. ఈ శుక్ర నక్షత్రం అనేది తూర్పున తెల్లవారుజామున ఉదయిస్తుంది. అప్పుడు బృహస్పతి నక్షత్రం అస్తమిస్తుంది. సమస్త దిక్కుల యందును పక్షులు ఆహార సేకరణకు వెళ్ళుటకు సిద్ధపడుతూ అరుచుచున్నవి. త్వరగా లేమ్మా బాలిక అని గోదాదేవి ఆ బాలికతో అంటుందట. ఆ నిద్రిస్తున్నటువంటి బాలిక యొక్క సౌందర్యాన్ని మన గోదాదేవి ఈ విధంగా వర్ణిస్తుంది. లేడివలే చంచలమైన కన్నులున్నటువంటి మరియు తుమ్మెదవలే నల్లనైన నేత్ర సౌందర్యం కలిగిన ఓ సుందరమైన బొమ్మ, పుష్పము యందు చిక్కిన తుమ్మెద వంటి నేత్రములు కలిగిన దాన, చల్లనైన నీట విరహతాపం నశించులు సౌందర్యం కలిగిన దాన, మాతో వచ్చి స్నానం చేయక ఒంటరిగా శయనించి నిద్రించుచున్నావెందుకు? అందరితో కలిసి సామూహికంగా వ్రతం చేద్దాం అనుకున్నాం కదా, మరి నీవు ఎందుకు మాట తప్పుతున్నావు? ఆ కృష్ణుని స్మరణలో తలంపుతో నిద్రిస్తున్నావని తెలుసు, కానీ అందరం కలిసి వ్రతం చేయుటే ఉత్తమం. అనగా ఏ వ్రతం అయినా ఒక్కరు చేయటం కంటే సామూహికంగా చేస్తే ఆ వ్రత ఫలితం ఎక్కువ. 10 మంది సామూహికంగా చేస్తే అది 10ని 10 పెట్టి 10 సార్లు హెచ్చిస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం వస్తుందట. కానీ ఒక్కరు చేస్తే ఒకరు చేసిన ఫలితమే వస్తుంది. కనుక మన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా లేచిరా అమ్మా, మనం కూడా అక్కడకు వెళదాం అని 8వ గోపబాలికను మన తల్లి ఆండాల్ నిద్ర నుండి మేల్కొల్పుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. ఆండాల్ తిరువడిగలే శరణం.